గ్లాండ్ ఇన్స్టిట్యూట్ ఫార్మాసిటికా సెన్సెస్ అలీపూర్ కొత్తపేట విద్యార్థులు ఆర్టీసీ బస్సు రావడం లేదని నర్సాపూర్ బస్ స్టాండ్ రోడ్డుపై ధర్నాకు దిగిన విద్యార్థులు కొద్ది సమయం పాటు నర్సాపూర్ మెదక్ రహదారులు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. విషయాన్ని తెలుసుకున్న నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేసి కంట్రోలర్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని చెప్పడంతో విద్యార్థులు ధర్నాను నిలిపివేశారు. అక్కడ కొత్తపేట దగ్గర అలీపూర్ మాకు బస్ రావట్లేదు 1 మంత్ నుంచి. అందుకే మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము. మేము కాలేజ్ నుంచి ఫండ్ రాలేదు అంటున్నారు. మా సార్ వాళ్ళు వచ్చి అడిగితే సార్ వాళ్ళు వచ్చి మాట్లాడలేదు, ఫండ్ రాలేదు, ఇది అది అంటున్నారు. మాకు ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు ఫండ్ ఇవ్వకపోతే కాలేజ్ వాళ్ళ సంబంధం, కానీ మాకు అడుగుతున్నారు, మాకు బస్ పెట్టట్లేదు. సో ఇదే అందుకే ఈ స్ట్రైక్ చేస్తున్నాము. ఆర్టీసీ వాళ్ళని సంప్రదించారా మీరు? మా సార్ వాళ్ళు వస్తున్నారు, మేము కూడా రోజు మేము అడిగితేనే బస్ పెడుతున్నారు. ఈ రోజు అయితే రాదు, కుదరదు అని చెప్పారు. ఎప్పటి నుంచి జరుగుతుంది? 1 మంత్, చాలా డేస్ అవుతుంది, 1 మంత్ పైనే అవుతుంది. సో రావట్లేదు మాకు, అందుకే ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్నాం. మీ సార్లు వచ్చి మాట్లాడుతారు కదా, మళ్ళీ మీకు కాలేజ్లో ఏం చెప్తున్నారు? మళ్ళీ ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరైనా సమాధానం మాట్లాడుతున్నామని చెప్తున్నారు, కానీ బస్ ఫెసిలిటీ పెట్టలేరు. అయితే ఈరోజు లాస్ట్ రాదు, ఇది చాలా డేస్ నుంచి జరుగుతుంది కానీ రాదు, ఈరోజు అయితే కంపల్సరీగా రాదు అని చెప్పారు. మేమందరం గ్లాండ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులం అన్న, మాకు రోజు బస్సు వేయడం లేదు. రోజు మా సార్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఒక 1 మంత్ నుంచి ఇదే చెప్తున్నారు. నిన్నటి వరకు అయితే వేసారు బస్సులు. 1 మంత్ నుంచి కూడా రావు అనే చెప్తున్నారు. 1 మంత్ నుంచి అలా చెప్తే రోజు మా సార్కి, ప్రిన్సిపల్ సార్ చెప్తే మేము మాట్లాడినాము. ఆల్రెడీ మాస్కి కూడా డీడీ పైసలు కట్టమని చెప్పింది సార్. ఇక్కడ వచ్చి అడిగితే కట్టలేరు, మీకు బస్సు వేయము. మళ్ళీ మాకు ఏమంటారు, పాస్ అడిగితే మాత్రం పాస్ కూడా ఇవ్వట్లేదు సార్, బస్ పాస్ కూడా ఇవ్వట్లేదు. మా కాలేజ్ నుంచి డీడీ కట్టినా కానీ బస్ పాస్ ఇవ్వట్లేదు సార్. మాకు రోజు ఇబ్బంది అవుతుంది. మేము డైలీ ఇదే పరిస్థితి అవుతుంది. రోజు ఆటోలకు వెళ్ళడము అదే జరుగుతుంది సార్, బస్ ఇవ్వడం లేదు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం మీరు? మేము మొత్తం ఒక 100 నుంచి 150 దాకా ఉంటాం సార్. ఇక్కడ ఒకటే బస్ ఇస్తారు, ముందు 2 బస్సెస్ ఇస్తుండే, ఇప్పుడు ఒకటే బస్ ఇస్తారు సార్. అప్పుడేమో 2 బస్సెస్ వేయమంటే 2 బస్సెస్ కుదరవు, ఒకటి వేయమంటే సరే ఒకటి ఇవ్వండి అని చెప్పినాం సార్. ఆ ఒక్కటి కూడా ఇప్పుడు వేస్తలేదు సార్. కంట్రోలర్ సార్ ఏమన్నాడు? కంట్రోలర్ సార్ ఈరోజు కంపల్సరీ రాదు, బస్సులు లేవు, కుదరదు అని చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.